బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైకమాండ్ తో మంతనాలు జరుపుతున్నారు. కాసేపట్లో ఖర్గేతో భేటీ కానున్నారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల విజయంపై భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తున్న సీఎం ఈ అంశంపై చర్చించనున్నారు. ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైకమాండ్ తో మంతనాలు జరుపుతున్నారు. కాసేపట్లో ఖర్గేతో భేటీ కానున్నారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల విజయంపై భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తున్న సీఎం ఈ అంశంపై కూడా చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి. అయితే మరి కాసేపట్లో సీఎం ఖర్గేతో భేటీ కానున్నారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రెండో రోజు ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా అధిష్టానంతో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇప్పటికే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కులగణన ప్రకారం కులాల జనాభా ప్రాతిపదికన పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు వారందరికీ కూడా అవకాశం కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానపరమైన నిర్ణయం. ఈ నిర్ణయంపై మరింత లోతుగా చర్చించి అధిష్టానంతో ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కలిసే అవకాశం ఉంది ఈ ఏక్షంలోనే. ఆ తర్వాత ఆ అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా కులగణన విషయంలో దాదాపు 42% పైగా బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి యొక్క అభిమతం. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ విధంగా అమలు చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దానిపై అధిష్టానంతో చర్చించేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా పూర్తి చేయడం, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. భారీ బహిరంగ సభలకు రాహుల్ గాంధీని, అదేవిధంగా ఖర్గేని కూడా ఆహ్వానించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు వారితో కలిసి ఆ మేరకు స్వయంగా ఆలోచించి ఆ మేరకు తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఖర్గే కలిసిన తర్వాత ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరిగింది. అదేవిధంగా పీసీసీ కార్యవర్గాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రెండో ఏళ్లు కూడా పూర్తి చేసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి. ఆ మేరకు డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వాలి. ఏ మేరకు పథకాలను అమలు చేశారు, అదేవిధంగా రుణమాఫీ లాంటి అంశాలను పెద్ద ఎత్తున అమలు చేయటం, అదేవిధంగా సన్నబియ్యం సరఫరా విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం, అదేవిధంగా ప్రజలకు ఉన్నటువంటి ఇతరత్ర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరోసారి భారీ బహిరంగ సభల ద్వారా హామీ ఇచ్చేందుకు గాను రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. భారీ ప్రణాళికలతో అధిష్టానం ముందు ఉంచబోతున్నారు. ఈ ప్రతిపాదనలపై అధిష్టానం చేసే నిర్ణయాలను బట్టి ఆ మేరకు ఇతరత్ర కార్యక్రమాలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ఆ మేరకు అమలు చేసేందుకు వీలుంది. కాబట్టి అధిష్టానంతో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకనే వేచి ఉన్నారు. ఏ క్షణంలో అయినా కానీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రసాద్, అయితే ఈ బహిరంగ సభలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? అలాగే హైకమాండ్ నేతలు ఎవరెవరు ఈ సభలకు హాజరయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా డిసెంబర్ 9వ తేదీన 9వ తేదీతో రెండవ సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో భారీ బహిరంగ సభలు తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో, ప్రధాన నగరాల్లో వీటిని నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. కాబట్టి
వారిచ్చే తేదీలను అనుసరించి ఆ మేరకు భారీ బహిరంగ సభలను ఎక్కడ నిర్వహించాలని చెప్పే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ తేదీలపై నిర్ణయించాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కులగణన చాలా పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తయింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసి దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పి తెలంగాణ ఒక మార్గదర్శకం అయింది. కాబట్టి ఆ మేరకు కులగణన విజయవంతమైంది. ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలి. ఆ రకంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఏ రకంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాన్ని కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియచేయడం, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి చట్టం చేయడం జరిగింది. దీన్ని కూడా ఏ రకంగా అమలు చేయబోతున్నామన్న అంశాన్ని కూడా ప్రజలకు తెలియచేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా భారీ బహిరంగ సభలను ప్రజలకు నేరుగా ఈ విషయాన్ని తెలియచేసేందుకు గాను ఈ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వరుసగా జూలై నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రతిపక్ష నేత అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ మేరకు వారికి ఉన్నటువంటి వీలును బట్టి, అదేవిధంగా శీతాకాల సమావేశాలు ఉన్నాయి, వర్షాకాల సమావేశాలు ఉన్నాయి, శీతాకాల సమావేశాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా వీలు చూసుకొని ఆ తేదీలను ఖరారు చేయాలి. కాబట్టి ఆ మేరకు ఒక ప్రణాళికబద్ధంగా ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు గాను వారితో కలిసి ఆ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.